హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి స్కిన్ హెయిర్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. సో నవ్వేడేస్ మనం ఎక్కువ అమౌంట్ లేకపోతే మనకున్న బిజీ స్కెడ్యూల్లో చాలా వరకు ట్రీట్మెంట్స్ వైజ్ కానీ ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ కోసం డాక్టర్ క్లినిక్స్కి విజిట్ చేయడం ఇలాంటివన్నీ చేసి మనం టైంని స్పెండ్ చేస్తుంటాం. సో ఈరోజు నేను అందుకే స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్, నెవరాలజిస్ట్ అండ్ ఆల్సో కాస్మెటాలజిస్ట్ డాక్టర్ ఉమా గారితో ఉన్నాను. ఉమా గారికి ఈ ఫీల్డ్లో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి నేను కొన్ని క్వశ్చన్స్ లైక్ మన సైడ్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఓవరాల్గా టచ్ చేసి తను అడుగుదాం. సో డాక్టర్ గారు చెప్పిందంతా మనం తెలుసుకుందాం ఈరోజు. హాయ్ డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డాక్టర్. ఫస్ట్ మేము అడిగిన వెంటనే మీ టైంని, మీ ప్రీషియస్ టైంని ఇచ్చి మా ఆడియన్స్ అందరికీ చెప్పడానికి వచ్చినందుకు. సో డాక్టర్, యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో రిలేటెడ్ స్కిన్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు నో, అంటే మా వ్యూవర్స్కి కూడా మీరు ఇలా కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ అంటే డెర్మటో వెనరాలజిస్ట్ అని చెప్పి విన్నాను. చాలామందికి తెలియదు, అంటే డర్మటాలజిస్ట్, వెనరాలజిస్ట్ అంటే బోత్ ఆర్ సేమా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందో ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి. యా, ఇంతకుముందు యాక్చువల్గా అయినా డెర్మటాలజిస్ట్, వెనరాలజిస్ట్ డిఫరెంట్గా ఉండేవారు. అంటే వెనిరాలజీ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అదొక డిపార్ట్మెంట్ వేరేగా ఉండేది. డెర్మటాలజీ అనేది స్కిన్, హెయిర్, నెయిల్స్ గురించి ఒక డిపార్ట్మెంట్ వేరేగా ఉండేది. బట్ రూల్స్ అది వచ్చిన తర్వాత 15 yearsగా నార్మల్గా డెర్మటాలజీ, వెనిరాలజీ ఒకటే డిపార్ట్మెంట్ చేసేసారు. ఒకటే డిపార్ట్మెంట్ చేసేసి ఇప్పుడు డిగ్రీ కూడా డెర్మటాలజీ, వెనిరాలజీ ఒకటే డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు. బట్ కాస్మెటాలజీ అనేటప్పటికైనా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెర్మటాలజీ. నార్మల్గా కూడా చాలామంది సైన్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ, వితౌట్ సైన్స్ డిగ్రీ కానీ చాలామంది కాస్మెటాలజీ స్పెషలిస్ట్ కింద చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ ఏ డెర్మటాలజిస్ట్ అంటే మనం ఎంబీబీఎస్, ఎండి అది చేసుకుని డెర్మటాలజీ అయిన తర్వాత కాస్మెటిక్ ట్రైనింగ్ స్పెసిఫికల్లీ కొన్ని వాటిల్లో ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి అది తీసుకుని వచ్చిన వాళ్ళకి డెర్మటాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటాలజిస్ట్ అంటాం. బట్ స్పెసిఫికలీ ఓన్లీ కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు డాక్టర్స్ కాదు. ఓకే. సో ఇప్పుడు డెర్మటో వెనరాలజిస్ట్ అని చెప్తున్నారు కదా, దీంట్లో అంటే ఏంటి, ఇందులో స్పెషలైజేషన్స్ మనం అంటే మీరు ఏ స్పెషలైజేషన్ చేశారు, లైక్ లోపల డిసీజెస్, స్కిన్ డిసీజెస్ గురించి కానీ ఏమైనా? సో డెర్మటాలజీ అంటే నార్మల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ స్కిన్ కండిషన్ రిలేటెడ్ టు స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. వెనిరాలజీ అంటే ద డిసీజెస్ రిలేటెడ్ టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఓన్లీ. దాంట్లో లెప్రాలజీ అని కూడా ఉంటుంది. లెప్రసీ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఏ బిగ్ టాపిక్ అనమాట. అది కూడా దట్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్. సో దాంట్లో డిసీజెస్ ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్. స్కిన్లో వచ్చే ఏ కండిషన్, స్కిన్ మీద ఏ ప్యాచ్ కింద స్టార్ట్ అయిన సోరియాసిస్ అని, ఎల్పీ అని, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని, ఎలర్జీస్ అని, యాక్ని, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్కిన్. ఇప్పుడు హెయిర్లో కూడా చాలా ఉంటాయి, ఉత్తి హెయిర్ లాస్ ఒకటే ఉండదు. దట్ సో మెనీ అదర్ కండిషన్స్ అండ్ డిసీజెస్ ఆఫ్ హెయిర్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ దిస్. సో మీ వల్ల నేను ఒక కొత్త థింగ్ అనేది నేర్చుకుని, నేను యూజువల్లీ ఇప్పుడు చాలామంది కాస్మెటాలజిస్ట్ అని నేమ్ కనిపించగానే విల్లింగ్ టు గో కదా, బట్ నాకు ఈ డిఫరెన్షియేషన్ అనేది ఈరోజు మీరు చెప్పిన తర్వాత నాకు క్లారిఫికేషన్ వచ్చింది. సో ఇంత లోపల ఇన్డెప్త్ ఉంటుందని చెప్పి. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లైక్ సోరియాసిస్ అని చెప్పి మీరే అన్నారు. కొంతమందిలో మనం చూస్తాం చాలా వరకు ఇలా సోరియాసిస్ అంటే ప్యాచెస్ టైప్లో స్కిన్ మీద రావడం ఇలాంటివన్నీ. అంటే దీనికి కంట్రోల్ చేయడానికి ఏమైనా పర్మనెంట్ క్యూర్ అవ్వడానికి ఉంటాయి అంటారా ట్రీట్మెంట్స్ అవి? ఫస్ట్ మీరు అనుకున్నట్టుగా సోరియాసిస్ అంటే చూడగానే నార్మల్గా ఇన్స్పెక్షన్గా ప్రతి వాళ్ళకి ప్రతి ప్యాచ్ని సోరియాసిస్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్. సోరియాసిస్ అనేది స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ కండిషన్ లాంటిది. అంటే ఒకసారి వచ్చింది అంటే కంప్లీట్గా, ఇప్పుడు డయాబెటీస్ ఎలాగో, హైపర్ టెన్షన్ ఎలాగో, సోరియాసిస్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందని చెప్పలేం. బట్ వీ కెన్ కంట్రోల్ ఇట్. బట్ ఏదైనా స్కిన్ కండిషన్ వచ్చింది అంటే అసలు సోరియాసిస్ కాదా ఫస్ట్ కన్ఫర్మ్ చేయించుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీ కెన్ గివ్ ఏ ట్రీట్మెంట్. సాధారణంగా అందరూ అనుకుంటారు ఏంటంటే మనకి మామూలుగా ఎలోపతిక్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఉండదు, కంప్లీట్గా ఆ ఇచ్చే మెడిసిన్స్ కూడా అన్ని ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడిసిన్స్ ఇస్తాము అని అనుకుంటారు. బట్ స్టిల్ అలా కాదు. దేర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఫర్ సోరియాసిస్ ఆల్సో. సోరియాసిస్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఎప్పుడూ దాని గురించి మనకేమీ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకే. సో ఇప్పుడు దానికి ఇన్ కేస్ అది ఇప్పుడు సోరియాసిస్ అని తెలిస్తే దానికి మనం పర్మనెంట్గా క్యూర్ చేసుకునే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి.
పెర్మనెంట్ నేను చెప్తున్నాను కదా, అదే ఇప్పుడు డయాబెటీస్కి పెర్మనెంట్గా ట్రీట్మెంట్ అంటే చెప్పలేం కాబట్టి, అలాగే దీనికి కూడా మళ్ళీ బయటకు కనిపించకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దాని మూలాన వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. స్కిన్ మీద కనిపించడమే కాకుండా స్కిన్ మళ్ళీ దాన్ని ఇప్పుడు సోరియాసిస్ ఉందంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు, కార్డియాక్ కండిషన్స్ రావచ్చు, ఓకే అలా సిస్టమ్స్ని ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కాంప్లికేషన్స్ అనేవి రాకుండా లైఫ్లో ఎప్పుడు అవాయిడ్ చేయొచ్చు. మనకి పైకి కనిపించకుండా సోరియాటిక్ ప్యాచెస్ లేకుండా మనం దాన్ని రెమిషన్ తీసుకురావచ్చు, తగ్గించవచ్చు. సో ఇప్పుడు అలానే కాకుండా చాలామందికి బొల్లి మచ్చలు అని చెప్పేసి ఉంటుంటాయి. అవి అంటే ఇవన్నీ ఏమైనా హార్మోనల్ చేంజెస్ లేకపోతే కొన్ని ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే సరౌండింగ్స్లో అట్మాస్ఫియర్, క్లైమేటిక్ కండిషన్స్ ఇలా వీటి మీద ఏమైనా ఉంటుందా ఎఫెక్ట్? ఇప్పుడు మీరు అడిగిన బొల్లి మచ్చలు కూడా, బొల్లి మచ్చలు యాక్చువల్గా అంటే విటిలిగో అంటాం. విటిలిగో అంటే అదే ఇంగ్లీష్ నార్మల్గా సైంటిఫిక్గా విటిలిగో అంటారు. విటిలిగో అనేది నార్మల్గా ఇట్ ఈస్ ఎక్వైర్డ్ డిసీజ్. అంతేగాని పుట్టుకతోటే కొంతమంది వైట్గా పుడతారు, దట్ ఈస్ ఆల్బినాయిడ్, అది ఆల్బినిజం, దట్ ఈస్ కంజెనిటల్ డిజార్డర్. అంతేగాని నార్మల్గా ఈ విటిలిగో ఈజ్ అన్ ఎక్వైర్డ్ కండిషన్. ఎక్వైర్డ్ కండిషన్ అంటే ఓవర్ ద పీరియడ్, పుట్టగానే రాదు అది. పుట్టిన తర్వాత కొన్ని వాళ్ళ దాంట్లో ఆటో ఇమ్యూన్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ అని చెప్పాలి. మన కలర్ ఇచ్చే కణాలు అంటే వాటిని ఏమంటారు, మెలనోసైట్స్ అంటాం. అంటే ప్రతి 9 కెరటినోసైట్స్కి స్కిన్ సెల్స్కి ఒక మెలనోసైట్ ఉంటుంది. దాంట్లో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ వలన మనకి స్కిన్ కలర్ ఎలా ఉండాలనేది నిర్ధారణ అవుతుంది. సో ఆ మెలనోసైట్ అనేది నాన్ ఫంక్షనింగ్, అంటే అది పని చేయకుండా ఉండిపోవడం కానీ, లేకపోతే ఆ సెల్స్ ఒక్కొక్కసారి నష్టపోతాయన్నమాట. అంటే దానికి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అయితే ఈ సెల్స్ కూడా అవి కూడా పని చేయకుండా అవి డెడ్ అయిపోతాయి సెల్స్. సో అలాంటి కండిషన్స్లో మనకి పిగ్మెంట్ అనేది రాదు కాబట్టి పూర్తిగా వైట్గా మారిపోతుంది. వైట్ అంటే నార్మల్గా మనకు ఉన్న కలర్ కన్నా తక్కువగా ఉండడం కాదు, పర్లీ వైట్ అంటే మన ముత్యం కలర్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలా. అంటే పిగ్మెంట్ అనేదే ఉండదు అసలు, ఆ పిగ్మెంట్ ఇచ్చే కణం అనేదే డెడ్ అయిపోతుంది. సో అలా మనం ఏం చేస్తామంటే ఇలా విటిలిగో ప్యాచ్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు వైట్ మచ్చలు ప్రతిదానికి విటిలిగో మాత్రం కాదు. సో వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మనం స్కిన్ బయాప్సీ అని చేసి, స్కిన్ బయాప్సీ చేసినప్పుడు అసలు మెలనోసైట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే కనుక నాన్ ఫంక్షనింగ్గా ఉన్నాయా అనేది కనుక్కుంటాం ఫస్ట్. అప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే. ఇప్పుడు చాలామందికి ఫేస్ మీద స్కిన్ ట్యాగ్స్లా రావడం, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ హోమ్ మేడే చేసుకుంటారు చాలామంది, తెలీదు. అండ్ అవి క్యూరబుల్ అంటారా? అంటే ఇంట్లో చేసుకున్న డాక్టర్స్ వరకు అప్రోచ్ అవ్వకుండా ఇంట్లోనే చేసుకుని అవి అసలు వాళ్ళకు ఉన్న కండిషన్ అదే చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే స్కిన్ ట్యాగ్స్, స్కిన్ వాట్స్ అని కొంతమంది ప్రతిదాన్ని స్కిన్ మీద ఎలివేటెడ్గా అంటే స్కిన్ కన్నా పైకి వస్తే కనుక దాంట్లోనే టైప్స్ ఉంటాయి. డిపిఎన్స్ అని, స్కిన్ ట్యాగ్స్ అని, స్కిన్ వాట్స్ అని, మిలియా అని, అలా చాలా టైప్స్ ఉంటాయి. వాళ్ళకి కనుక స్కిన్ ట్యాగ్స్ నాకు ఇదేం వైరల్ ఇన్ఫెక్షన్ కాదు అనుకున్నప్పుడు నార్మల్గా వాళ్ళు తీసినా పెద్దగా రావు, అవి మళ్ళీ రీగ్రోత్ అవుతాయి. సో మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు నార్మల్గా ఈ స్కిన్ ట్యాగ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా వచ్చాయంటే దానికి కూడా కాజెస్ ఉంటాయి యాక్చువల్గా. సో వాళ్ళు సడన్గా ఓవర్ వెయిట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండడం కానీ, లేకపోతే ఫ్రిక్షన్ ఎప్పుడు అదే ఏరియాలో ఎక్కువగా ఫ్రిక్షన్ తగులుతూ ఉంటే కనుక అలాంటప్పుడు కూడా స్కిన్ ఓవర్ గ్రోత్స్ వస్తూ ఉంటాయి. సో అసలు ఉన్న ప్లేస్ని బట్టి అసలు ఫేస్ మీద వచ్చాయా, అండర్ ఆర్మ్స్లో వచ్చాయా, నెక్ మీద వచ్చాయా, లేకపోతే దాంతోపాటు పిగ్మెంటేషన్ ఉందా, అంటే థిక్ ఎండ్ అయిపోయిందా స్కిన్, ఇవన్నీ చూసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఎక్కడైనా చేయించుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండాలి. సో అదొకటి. అసలు ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అది స్కిన్ ట్యాగా కాదా అనేది వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే, లేకపోతే మళ్ళీ రికరెన్స్గా వస్తున్నాయి అన్నప్పుడు కూడా అట్లీస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు కరెక్ట్ విషయం చెప్పగలుగుతారు. ఇప్పుడు కొంతమందిలో స్కిన్ మీద ర్యాషెస్ రావడం, థైస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ, కొన్ని మనం అంటే బయటికి అపీరెన్స్ అవ్వని ప్లేసెస్లో కూడా ర్యాషెస్ వస్తుంటాయి, ఇచ్చింగ్ ఇలా. అంటే దానికి ఏంటి మెయిన్ రీజన్ ఏమంటారు మరి దాన్ని? సో నార్మల్గా ర్యాష్ అనేది అబ్నార్మల్గా అంటే స్కిన్ మీద కాకుండా ఎలివేటెడ్గా లీజన్స్ రావడం ర్యాష్ అంటారు. ర్యాష్లో చాలా టైప్స్ ఉంటాయి. దీంట్లో కూడా మీకు ఎక్కువగా మీరు ఇచ్చింగ్తో ఎక్కువగా ఉన్నప్పుడు మనం రింగ్ వామ్ అంటాం. రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కూడా చూడడానికి రింగ్స్ లాగా ఉండి ఓన్లీ పెరిఫరీగా అంటే ఓన్లీ ఎడ్జెస్లోనే మీకు రెడ్ లీజన్స్ వస్తాయి. సో నార్మల్గా ఇట్ ఈస్ వెరీ హైలీ కంటేజియస్ అనమాట. అది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో అది ఒక టైప్ ఆఫ్ ర్యాష్. ర్యాష్లో చాలా ఉంటాయి, ఒక 20 to 30 టైప్స్ ఉంటాయి. బట్ స్టిల్ అది ర్యాష్ అనుకున్నప్పుడు రింగ్ ఎక్కువగా రింగ్ లాగా ఉండి మనకి పెరిఫరీలో అలా రెడ్ ర్యాష్ లాగా వస్తే కనుక నార్మల్గా
అది ఎక్కువగా వెట్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ కామన్గా వస్తుంది. సో అక్కడ వచ్చిన తర్వాత వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా హాస్టల్స్లోనూ ఫ్యామిలీలో ఒకళ్ళు వస్తువులు ఇంకోళ్ళు వాడడం, ఒకళ్ళు టవల్స్ ఒకళ్ళు వాడడం, ఒకళ్ళు బట్టలు ఇంకోళ్ళు వేసుకోవడం, ఒకళ్ళకు ఉంటే కనుక వేరే వాళ్ళు అలా వాడితే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా నార్మల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రికరెంట్గా వస్తున్నాయి అంటే అసలు ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అందువలన మనకి ఎక్కువగా రికరెంట్గా టీనియా ఇప్పుడు ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఫస్ట్ వెంటనే షుగర్ టెస్ట్ చేస్తాం మనం నార్మల్గా. సో అంటే ఏంటి, ఎక్కువగా మనకి ఒకసారి వచ్చి మెడిసిన్ ఇచ్చాము అంటే కరెక్ట్గా తగ్గిపోతాయి అవి సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే. అలా కాకుండా రికరెంట్గా వస్తున్నాయంటే వాళ్ళకి ఏదైనా ఇమ్యూనిటీ సప్రెస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా అండర్లయింగ్ కండిషన్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ కనుక్కోవాలి. అంతేగాని గోయింగ్ ఆన్ యూజింగ్ ఓవర్ ద కౌంటర్ మనకి ఇండియాలో ఈజీగా దొరుకుతుంది కదా అని వెళ్ళడం, ఒక యాంటీఫంగల్ వాడేయడం, మేబీ దే ఆర్ యూజింగ్ ఫర్ మంత్స్ టుగెదర్, అలా వాడితే కనుక లివర్ మీద ఎఫెక్ట్ అవుతాయి. నార్మల్గా ఎనీ మెడిసిన్ ఎక్స్క్రీటెడ్ త్రూ ద లివర్ ఆర్ కిడ్నీ కాబట్టి నార్మల్గా ఇప్పుడు చాలామంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తున్నారంటే వాళ్ళు ఎనాల్జెసిక్స్ ఎంత అలా వాడేస్తున్నారంటే పెయిన్ అనగానే ఒక ఓవర్ ద కౌంటర్ కొనుక్కోవడం, ఒకటి వేసుకోవడం, అలా వేయడం వలన ఫస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎనాల్జెసిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్. నెక్స్ట్ డయాబెటీస్. సో అలా ఏంటంటే ఇప్పుడు కూడా యాంటీఫంగల్ ఎంత ఈజీగా మార్కెట్లో దొరికేస్తాయంటే దే జస్ట్ గో అండ్ బై ద ట్యాబ్లెట్స్ అండ్ దే గోయింగ్ ఆన్ యూజింగ్ దట్ ఈజ్ నాట్ ద వే. దానికి ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. ఒక పీరియడ్ తర్వాత అది తగ్గట్లేదు అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఏ స్పెషలిస్ట్ ఒపీనియన్. ఓకే డాక్టర్, యాక్చువల్లీ ఐ ఆల్సో హర్డ్ సమ్వేర్ అంటే ఇప్పుడు మనం బయట ఏవైతే కాస్మెటిక్స్ మనం యూజ్ చేస్తామో దాని ఎఫెక్ట్ అనేది ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ మీద పడుతుందని చెప్పి నేను విన్నా. అది నిజమే అంటారా? ఉంటాయి కదా మరి. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ అంటారు. గోల్డ్ అనేది ఆర్నమెంట్లో యూస్ చేసుకుంటాం కానీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ గోల్డ్ ఇన్సైడ్ దట్ ఈస్ నాట్ గుడ్ కదా. సో గోల్డ్ పీల్ చేస్తున్నారు అనుకోండి, పీల్ చేస్తున్న కొలది ఏమవుతుంది, ఓవర్ ద లేయర్స్ ఆఫ్ స్కిన్లోంచి ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్. సో ఎనీ మెటల్ నార్మల్గా మనం గోల్డ్ తినడం లేకపోతే సిల్వర్ తినడం, దీస్ ఆర్ నాట్ ద రొటీన్ థింగ్స్ కదా. దోస్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. అంటే ఒక టైం వరకు ఇట్ ఈస్ ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ మోర్, కాపర్ పాయిజన్ ఉంటుంది, కాపర్లో లివర్ ఎఫెక్ట్ అవుతుంది. అలా దర్ సో మెనీ మెటల్స్ కెన్ కాజ్ డిఫరెంట్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. సో స్లోగా అలా అవుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఇట్ కెన్ కాజ్ టాక్సిసిటీ. అలా నౌవేడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం చూసుకుంటే ఎక్కువగా కోజిక్ యాసిడ్ యూస్ చేసి అంటే స్కిన్ పిగ్మెంటేషన్కి కానీ లేకపోతే డార్క్నెస్కి కానీ చాలామంది యూస్ చేస్తున్నారు. అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తుందని చెప్పి కొన్ని దగ్గర వెబ్సైట్స్లో కానీ లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. సో ఈ కోజిక్ యాసిడ్, గ్లూటాథయోన్, సో ఇలాంటివన్నీ నిజంగా వర్క్ అవుతాయి అంటారా, లేకపోతే దాంట్లో కూడా ఫేక్ రియల్ ప్రొడక్ట్స్ బట్టి డిపెండ్ అంటారా? అంటే ఫేక్ ప్రొడక్ట్స్ నేను చెప్పలేను కానీ బట్ ఫేక్ ప్రొడక్ట్స్ కోజిక్ ఈజ్ రియల్లీ నార్మల్గా కోజిక్ యాసిడ్ అనేది చాలా మినిమల్, ఇట్ కాంట్ కాజ్ మచ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. అందుకే మార్కెట్లో అలా నడుస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక కాంపౌండ్ తీసుకొచ్చారు అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది నార్మల్గా కాస్మెటిక్స్లోకి తీసుకురారు. అందువలనే చాలామందికి కాస్మెటిక్స్ యూస్ చేసిన పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎవరో మినిమల్ పర్సంటేజ్, ఒక 10% ఆఫ్ ద పీపుల్ దే మే గెట్ సైడ్ ఎఫెక్ట్స్. వై? బికాస్ దీస్ ఆర్ ద సబ్స్టెన్సెస్ కెన్ బీ వెరీ గుడ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. అంటే చాలా వరకు యూస్ చేసిన తర్వాత కూడా కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావు వాటికి. బట్ ఆ పిగ్మెంట్ని పెద్దగా తగ్గించవు అవి, అంటే అంత ఎఫెక్టివ్ కూడా కాదు. ఇప్పుడు నియాసినమైడ్, ఇప్పుడు అందరూ నియాసినమైడ్ ఒకటి బాగా వాడుతున్నారు. అసలు నియాసినమైడ్ ఇస్ జస్ట్ లైక్ ఎ ప్లాసిబో. అంటే ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఇన్ దట్. అంటే నియాసినమైడ్ పిగ్మెంట్ తగ్గిస్తుంది అనేది ఇట్ ఈస్ వెరీ లెస్ అనమాట. సో నియాసినమైడ్తో ఇంకో కాంపౌండ్ కలిపినప్పుడే దాని ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు నియాసినమైడ్ ఈజ్ సో పాపులర్. ఎందుకు అలా వచ్చింది అంటే యాక్చువల్గా నియాసినమైడ్ ఈజ్ B3, విటమిన్ B3. విటమిన్ B3 డెఫిషియన్సీలో కొన్ని కండిషన్స్ వస్తాయి. సో విటమిన్ B3 ఇస్తే కనుక మనకి పిగ్మెంటేషన్ తగ్గించవచ్చు అని దాని కాన్సెప్ట్ మీద వాళ్ళు కాస్మెటిక్గా తీసుకొచ్చారు. ఓకే. సో బట్ స్టిల్ నియాసినమైడ్ ఇట్ సెల్ఫ్ అదొక్కటే కలిపి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అనేది తప్పదు. సో వాళ్ళు ఏమవుతుందంటే దాని మీద తీసుకొచ్చేసి ప్రొడక్ట్స్ పెడతారు. పీపుల్ గోయింగ్ ఆన్ యూజింగ్ దట్ మేబీ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ యూజింగ్ ఎనీథింగ్ ఆల్సో దే మే డిక్రీజ్ ద
పిగ్మెంటేషన్. వాళ్ళు ఏమనుకుంటారు, నియాసినమైడ్ యూస్ చేసిన మూలాన పిగ్మెంటేషన్ తగ్గింది అనుకుంటారు. అది యాక్చువల్గా కాస్మెటిక్స్లో అడ్వాంటేజే అది. వాళ్ళ ఆల్ఫా అర్బిటిక్ యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి, కోజిక్ యాసిడ్ అని, ఇప్పుడు నియాసినమైడ్ కొత్తగా ఒక నడుస్తుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు డిక్రీజ్ ద పిగ్మెంటేషన్ వాట్ ఎవర్ ఈజ్ దేర్. పిగ్మెంటేషన్లో కూడా మీరు అనుకున్నట్టుగా ఉత్తి బ్లాకనింగ్ ఈజ్ నాట్ ద పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఆర్ దేర్. అంటే మనం కొంతమంది ఎండలోకి వెళ్తే పిగ్మెంటేషన్ వస్తుంది, దట్ ఈస్ ట్యానింగ్. సో ఫోటో బర్నింగ్ అంటాం. ఫోటో బర్న్ అయిపోయిన తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్ రావడం అనేది డిఫరెంట్. సో పిగ్మెంటేషన్ ఇప్పుడు యాక్నే వచ్చిన తర్వాత పిగ్మెంట్ ఉండిపోవడం అనేది డిఫరెంట్. దెర్ ఆర్ సో మెనీ పిగ్మెంటేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్లో కొంతమందికి ఒక కాస్మెటిక్ వాడితే కొంతమందికి బాగా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి పనిచేయదు అనే కారణం ఏంటంటే వాళ్ళకున్న పిగ్మెంటేషన్ టైప్ వేరు, వీళ్ళకున్న పిగ్మెంటేషన్ టైప్ వేరు. ఓకే. సో అందువలన ఏంటంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉంది అంటే దాంట్లో స్పెషాలిటీస్ అనేది అందుకే డెవలప్ అవుతాయి. సో ఐ మే నాట్ బి వెరీ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్, సో ఐ మే బి గుడ్ ఫర్ సంథింగ్, బట్ ఇంకా మనకి తగ్గట్లేదు అనుకున్నప్పుడు స్పెషలిస్ట్ కన్సల్ట్ చేసేది అందుకోసమే. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. ఇలా డార్కెనింగ్ కానీ లేకపోతే పిగ్మెంటేషన్కి అండ్ ఎల్బో ఆర్మ్స్ ఇవన్నీ చాలామంది డార్కెనింగ్ ఉంటుంది. సో ఇవన్నిటికి ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ యూస్ చేయడం, లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్ యూస్ చేయడం, మీరు చెప్పిన నయాసినమైడ్. సో ఇలాంటివన్నీ వాళ్ళ జర్నీలో మేబీ వాళ్ళకి యూజ్ అవుతాయి, బట్ ఇన్ జనరల్గా అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు కదా. మరి అవి అందరికీ యూజ్ అవ్వకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే డార్క్నింగ్ ఆఫ్ ఎల్బోస్ అనేది ఫ్రిక్షన్ మూలాన రావచ్చు. సో అండర్ ఆర్మ్ డార్క్నెస్ ఉండొచ్చు, నెక్ డార్క్నెస్ ఉండొచ్చు. ఇప్పుడు నెక్ డార్క్నెస్, అండర్ ఆర్మ్ డార్క్నెస్ ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఫ్రిక్షన్ తోటి వచ్చేది ఎల్బో డార్క్నెస్ పోనీ అది పక్కన పెడితే కొంతమందికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అది మేబీ హెరిడిటరీ, వాళ్ళ ఇంట్లో అందరికీ అలా ఉంటుండొచ్చు. ఇంకొకటి సడన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అలాంటప్పుడు రావచ్చు. కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉండి రావచ్చు, కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్తో రావచ్చు, కొంతమందికి డయాబెటిక్ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళకి రావచ్చు. సో దీన్ని ఎకాంథోసిస్ అంటాం. ఎకాంథోసిస్ అంటే నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్, థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్. సో ఒక్కొక్కసారి విటమిన్ ఏ డెఫిషియన్సీస్ రావచ్చు. సో అందుకోసం ఏంటంటే పిగ్మెంట్ అనేది ఫామ్ అయినప్పుడు మేబీ విటమిన్ సి యూస్ చేస్తే, మేబీ నియాసినమైడ్ యూస్ చేస్తే, కోజిక్ యూస్ చేస్తే కొంచెం తగ్గచ్చు. సో తగ్గచ్చు కానీ బట్ మీరు అనేది ఏంటంటే వాళ్ళకి తగ్గలేదు అంటే మాత్రం, వాళ్ళకి తగ్గట్లేదు బికాస్ ఆఫ్ యూజింగ్ ఆల్ దీస్ అనుకుంటే దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అంటాను. అసలు వాళ్ళు డైట్ దగ్గర నుంచి ఆధారపడి ఉంటుంది, వాళ్ళు తీసుకునే డైట్ దగ్గర నుంచి. కొంతమందికి ఇన్హరెంట్గానే అలాంటి టెండెన్సీ ఉండొచ్చు. సో అలాంటి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయించుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్ అప్పుడు మనం ఈజీగా సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం. బట్ ఆల్ కాస్మెటిక్ థింగ్స్ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ కానీ 100% క్యూర్ అనేది నార్మల్గా కష్టం ఒకసారి డెవలప్ అయ్యింది అంటే. అందుకే మోస్ట్లీ ఇప్పుడు మీరైనా జనరల్గా డాక్టర్స్ అందరూ వచ్చిన వెంటనే టెస్టులు చేస్తారు కదా, లైక్ బ్లడ్ టెస్ట్. అంటే వాళ్ళకి ఏంటి డెఫిషియన్సీ ఉన్నాక దాని మీద వర్క్ చేయొచ్చు. అందరు డాక్టర్స్ రాగానే టెస్ట్లని కాదు, బట్ నార్మల్గా ఒకసారి ఒక కండిషన్ చూసాము అంటే రిలవెంట్గా. సో ఇప్పుడు హెయిర్ లాస్ అని వచ్చారు, హెయిర్ లాస్ అని వచ్చి వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హెయిర్ లాస్? రీసెంట్గా ఏదైనా ఫీవర్ వచ్చిందా, లేకపోతే ఏదైనా అనదర్ ఇన్సల్ట్ ఏదైనా అయిందా, వాళ్ళు ప్రెగ్నెంటా, లేకపోతే వాళ్ళు లాక్టేటింగ్ మదర్స్, అలా డిఫరెంట్గా చూసుకుని దాని రిలేటెడ్గా టెస్టులు చేసి, టెస్టుల మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వమని కాదు, బట్ నార్మల్గా వాళ్ళు ఉన్న కండిషన్స్లో టెస్టుల రిజల్ట్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కండిషన్ ఏంటో చూసి, ఏ ఏజ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అవన్నీ చూసుకుని వాళ్ళకున్న కండిషన్కి రిలేటెడ్గా మనం చూసుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలగచ్చు. ఓకే ఓకే, దాన్ని బట్టి మనం ఏమి ఇవ్వాలి, రెమెడీస్ ఎలా అనేది మనకి స్టెప్ టు స్టెప్ మనకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు చాలామంది యూత్లో అంటే ఇప్పుడు ఎక్కువ మంది కాస్మెటిక్స్కి ఎక్కువ టైం కానీ మనీ కానీ స్పెండ్ చేస్తున్నారు. సో అది ఇంటేక్ని కూడా ఉంటే బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు. అంటే బయట ట్రీట్మెంట్ చేసుకుంటేనే బెస్ట్ అంటారా, లేకపోతే బోత్ లోపల ఇంటేక్ అండ్ ఫుడ్? ఇప్పుడు అదే కదా, స్కిన్ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మెలు. అంటే ఏంటి, ఇంటర్నల్గా ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్, ఫస్ట్ అసలు మనకి సరిగ్గా నిద్ర లేదనుకోండి, మనమే సరిగ్గా ఉండం, నెక్స్ట్ డే వీ ఫీల్ లిటిల్ కొంచెం టైర్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దట్ ఈస్ సింపుల్ థింగ్. మనకు డైజెషన్ కరెక్ట్గా లేదనుకోండి, దే ఆర్ కాన్స్టిపేటెడ్ అనుకోండి, లూజ్ మోషన్స్ అయ్యాయి, లేకపోతే దే ఆర్ ఫ్లాట్యులెన్స్ ఉంది, ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, దట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఫేస్.
సో సిస్టమ్స్ కరెక్ట్గా ఉంటే నార్మల్గా మనకున్నది దాంట్లో రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. అది కాకుండా కూడా కొంతమందికి నార్మల్గానే ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, అంటే ఒక ఏజ్లో ఉండొచ్చు, తర్వాత తగ్గిపోవచ్చు. కొంతమందికి వెరీ డ్రై స్కిన్ ఉండొచ్చు. అందరూ ఆయిలీ స్కిన్నే చాలా కష్టం అని అనుకుంటారు, బట్ రియల్గా డ్రై స్కిన్ కూడా చాలా చాలా ప్రాబ్లం. సో నార్మల్ స్కిన్, డ్రై స్కిన్. ఇంకొకటి ఏంటంటే ఇన్హెరెంట్గానే మనకి ఇప్పుడు డ్రై స్కిన్ అనుకోండి, దానికి వీ కాంట్ డూ మచ్ అబౌట్ దట్. కానీ దాన్ని మనం వేరేగా ఇంటర్నల్గా తీసుకుంటూ చాలా వరకు తగ్గించుకోవచ్చు. దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి మాయిశ్చరైజర్స్ వాడుకోవచ్చు. సో అంతేగాని ఓన్లీ పైన టాపికల్ అప్లికేషన్ తోటే మొత్తం అంతా ట్రీట్ చేయాలి అంటే మాత్రం కష్టం. డాక్టర్, అయితే స్మాల్ సజెషన్, ఇందాక మనం ఒక కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ గురించి కానీ లేకపోతే నార్మల్గా మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఒక అంటే డేంజరస్ ఏమైనా కొంచెం చెప్తారా? లైక్ ఇప్పుడు కోజిక్ యాసిడ్ మరీ అంత కాదు, సేఫ్ అని చెప్పారు. సో అలాగా అంటే వి షుడెంట్ యూజ్, వి షుడ్ బి అవే ఆఫ్ దట్ అన్నట్టు ఏమైనా చెప్తారా? అంటే నార్మల్గా దీంట్లో ఎక్స్ఫోలియేషన్స్ చేసేటప్పుడు ఎక్కువ కోజిక్ అది వాడడం. నార్మల్గా వాళ్ళు వాడేవి ఏంటంటే గ్లైకోలిక్ యాసిడ్, అందరికీ తెలుస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. దాంట్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 30% నుంచి స్టార్ట్ చేసి కొంతమంది 15 కూడా స్టార్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు 15% అనేది నార్మల్గా జెల్ ఫామ్స్లో వాటిలో దొరికేస్తుంది. సో 15%, 30%, 40% అలా ఇంక్రీజ్ చేసుకుంటూ 70% వరకు వెళ్తారు. గ్లైకోలిక్ యాసిడ్ నార్మల్గా సేఫ్. సో గ్లైకోలిక్ యాసిడ్ కూడా చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. సో అందరికీ నార్మల్గా తెలియదు. సో దాని నుంచి తయారు చేస్తారు. అది కాకుండా కోజిక్ యాసిడ్ పీల్స్, జెల్ పీల్స్ ఆర్ మోర్ సేఫర్ అనమాట. జెల్ పీల్స్ అనేవి ఎక్కువగా స్కిన్ని డ్యామేజ్ చేయవు. సో దాంట్లో కూడా మనకి ఇంకా పీల్స్లో అనుకుంటే గ్లైకోలిక్ కాకుండా అనుకుంటే ఫైటిక్ యాసిడ్ అని, మ్యాండలిక్ యాసిడ్ అని ఇలాంటివి కూడా వాడతారు. అది కాకుండా ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్, TCA పీల్స్ అంటారు. అది డెప్త్ పీల్స్ అనమాట. అవి ఆ డెప్త్ పీల్స్ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాంట్లో పీల్స్లో కూడా జస్ట్ ఎపిడర్మల్ అంటే చాలా సూపర్ఫిషియల్ పీల్స్ ఉంటాయి, స్లైట్లీ డీప్ పీల్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ డెప్త్ పీల్స్ ఉంటాయి, ఫినాల్ పీల్స్ కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఫినాల్ పీల్స్, ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఏంటంటే వాళ్ళకి చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి రియాక్షన్ వచ్చినా లేకపోతే అదేమైనా స్కిన్ అంతా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి స్కిన్ అంతా బర్న్ అయిపోయింది అనుకోండి, ఇట్ హీల్స్ విత్ పిగ్మెంటేషన్. సో దాట్ కాంట్ బి రికవర్డ్ అనమాట. వెనకాల మళ్ళీ దాన్ని మన పిగ్మెంటేషన్ మళ్ళీ నార్మల్గా తీసుకొద్దాం అంటే చాలా కష్టం. ఒకసారి కెమికల్ రీసర్ఫేసింగ్ ఎక్కువ సార్లు చేయించుకుంటే కూడా లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్ ద ప్రికాషన్స్. సో అయితే మీరు ఇప్పుడు పేషెంట్ వచ్చాక తను చూసి స్కిన్ ఎగ్జామైన్ చేసి దాని తర్వాత తనకి ఏదైతే స్కిన్కి పడుతుందో అది చేస్తారు ఆ ట్రీట్మెంట్. ఓకే. సో అంటిల్ అండ్ అన్లెస్ మనకు తెలియనప్పుడు మళ్ళీ స్కిన్ రిఫ్లెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి రియాక్షన్ అయితే కనుక ఇంకా ఉన్నదానికన్నా ఇంకా వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలామంది స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు పర్టికులర్గా కొంతమంది ఎగ్జామైన్ చేయకుండా మీరు ఇందాక స్టార్టింగ్ ఇనీషియల్గా అన్నట్టు సేమ్ అలానే వెళ్ళి ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వాళ్ళకి స్కిన్ రిఫ్లెక్షన్ అంటే ఈవెన్ నా ఫ్రెండ్ కూడా ఒకరు అలానే ఫేస్ చేశారనమాట. స్కిన్ అంతా రెడ్డిష్గా అయిపోవడం, అంటే పీల్ అయిన తర్వాత సో మొత్తం అంతా ఇలా బంప్స్ లాగా రావడం, చాలా 1 వీక్ పాపం చాలా సఫర్ అయింది తను. సో దానికి మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ఇంకో ట్రీట్మెంట్ చేయకూడదు కదా డాక్టర్ మరి అలాంటప్పుడు? బ్యాక్ టు బ్యాక్ అంటే నార్మల్గా కూడా ఒక్కొక్కసారి స్కిన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా అలా రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ప్రతిసారి అది బ్లేమ్ కాదు, బట్ స్కిన్ ఒక్కొక్కసారి రియాక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ ఉంది, మనకి రియాక్షన్ వస్తుంది కదా. అలా ఎనీ టైప్ ఆఫ్ కొన్ని మెడికేషన్స్ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా రియాక్షన్ వచ్చి, అంటే అర్థం ఏమిటంటే యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ అయినప్పుడు యూ షుడ్ నో మనకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలియాలి. ట్రీట్మెంట్ అన్టువర్డ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక, రియాక్షన్స్ వస్తే హౌ టు డీల్ విత్ దట్, ఓకే, అది తెలియాలి. అది తెలిస్తేనే యాక్చువల్ క్లినిషియన్ అంటాం. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాము అంటే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా దాని మీద అవగాహన ఉన్నవాళ్ళైనా ఉండాలి. లేకపోతే ఏదైనా రియాక్షన్ వస్తే దాన్ని ఎలా డీల్ చేసి మళ్ళీ నార్మల్ తీసుకొచ్చే కెపాసిటీ కూడా ఉండాలి. సో ఆన్ దట్ నోట్, ఇప్పుడు మనకి ఈ పిగ్మెంటేషన్ ఇన్ కేస్ ఉంటే దానికి ఏమైనా సేఫెస్ట్వి ఒక 3 యాసిడ్ నేమ్స్, లేకపోతే ఒక సేఫెస్ట్ ఇందాక చెప్పినట్టుగా కోజిక్ యాసిడ్ సేఫెస్ట్. నియాసినమైడ్ ఈవెన్ దో ప్లాసిబో ఇట్ ఈస్ ఓకే. విటమిన్ సి ఈజ్ వెరీ గుడ్. విటమిన్ సి అన్నాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా లెమన్ జ్యూస్ వాడితే లెమన్ జ్యూస్ ఈజ్ నాట్ యాస్కోర్బిక్ యాసిడ్, ఇట్ ఈస్ నాట్. అలా కాదు యాక్చువల్గా. సో అవన్నీ వెరీ సేఫెస్ట్, యూ కెన్ యూజ్ యాజ్ లాంగ్ యాజ్. ఇంకోటి ఏంటంటే విటమిన్ సి ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ పిగ్మెంటెడ్ స్కిన్, బాగా డార్క్ స్కిన్ వాళ్ళకి ఇట్ మే నాట్ సూట్, అలా కూడా అవుతుంది.
సో ఎప్పుడైనా సరే ఏదైనా యూస్ చేస్తున్నాం అంటే టెస్ట్ చేసుకుని యూస్ చేసుకోవడం అనేది వెరీ గుడ్. టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు సెన్సిటివ్ పార్ట్స్ మీద కాకుండా నార్మల్ హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ టెస్ట్ చేసుకుని ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ గుడ్ దెన్ యూ కెన్ అప్లై ఎనీథింగ్. ఎప్పుడైనా కొత్తది ఏదైనా వాడినప్పుడు మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదు. సెన్సిటివ్ పార్ట్లో యూస్ చేసేటప్పుడు యూస్ చేసాము అంటే మేబీ ఫర్ ఎ సెర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, కొంచెం టైం పెట్టుకుని ఓవర్ నైట్ పెట్టుకునేది మేబీ యూ కెన్ అప్లై ఇట్ ఫర్ 30 minutes. అలా అప్లై చేసుకుని టెస్ట్ డోస్ లాగా చేసుకుని దెన్ కంటిన్యూ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కాస్మెటాలజీ దాంట్లో చాలామంది గ్లూటాథయాన్, ఇందాక మీకు చెప్పినట్టు ఈ సోప్స్ రాయడం, సోప్స్లో కూడా చాలామంది బార్స్ ఉంటాయి, ఈ సోప్ బార్స్ యూస్ చేయడం బాడీ మొత్తం ట్యానింగ్ పోవడానికి అని చెప్పేసి, ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయి అంటారు? గ్లూటాథయోన్ అనేది నార్మల్గా బాడీలోనే ఉంటుంది, లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది గ్లూటాథయోన్ని. సో గ్లూటాథయోన్ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అంటాం. అంటే లివర్లో ప్రొడ్యూస్ చేసే గ్లూటాథయోన్ ఏంటంటే టాక్సిసిటీస్ని తీసేస్తుంది. సో దానికి సైడ్ ఎఫెక్ట్ ఈజ్ గివింగ్ మోర్ బ్రైట్నెస్. సో గ్లూటాథయోన్ సపోజ్ టు గివ్ మోర్ బ్రైట్నెస్ బికాస్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్. అది దాన్ని మనం కాస్మెటిక్లో ఇలాగా వైట్నింగ్ కింద వాడుతాం. బట్ FDA అప్రూవల్ ప్రకారం ఓన్లీ టాపికల్ ప్రిపరేషన్స్ వరకునే ఇచ్చారు వాళ్ళు. కానీ ఇంట్రావీనస్గా గ్లూటాథయోన్ ఇచ్చారు కానీ బట్ దట్ ఈస్ లైక్ ఏ యాంటీ ఆక్సిడెంట్, నాట్ లైక్ ఏ వైటనింగ్ పర్పస్గా వాడలేదు ఇంతవరకు. సో అదేంటంటే మనం వాళ్ళకి ఏమైనా టాక్సిటీస్ ఎక్కువగా ఉన్నా, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాళ్ళకి గ్లూటాథయోన్ ఇచ్చినప్పుడు ఇట్ మే కమ్ బ్యాక్ విత్ ఏ వైట్నింగ్గా రావచ్చు. అదే చెప్తున్నాను, ఇంజెక్టబుల్ నార్మల్గా యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అనేది అప్రూవల్ వచ్చింది, FDA అప్రూవల్ ఇచ్చింది, కానీ వైటనింగ్ కోసం అప్రూవల్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఒక డాక్టర్ ఇస్తున్నారు ఇంట్రావినస్గా అనుకున్నప్పుడు దే సే దట్ బికాస్ వాళ్ళకున్న ప్రాబ్లం వలన లివర్ని ప్రమోట్ చేయడం కోసం వీఆర్ గివింగ్ అని వాళ్ళు చెప్పి యాంటీ ఆక్సిడెంట్ లాగా ఇస్తారు. సో దట్ మే బీ యూస్ఫుల్ ఫర్ వైట్నింగ్. ఫార్మసీస్లో ఇప్పుడు మనకు జనరల్గా చిన్న చిన్న ఆయింట్మెంట్స్ దొరుకుతుంటాయి, అంటే మెలనిన్ లేని రెడ్యూస్ చేయడానికి అని చెప్పి, అవి సేఫెస్ట్ అంటే సేఫ్ టు యూసా లేకపోతే అంటే దాంట్లో యూజ్ చేయడం అంటే ఇలాంటివి మెల్లిన్ అంటే మెల్లిన్ తగ్గించేవి అని ఉండదు. అలా నార్మల్ కొన్ని ఆయింట్మెంట్స్ అలా పెట్టారు అంటే వాళ్ళ కాంపోజిషన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మెల్లిన్ రెడ్యూస్ చేసే ఆయింట్మెంట్స్ అని దే మే రైట్ లైక్ దట్, బట్ కాంపోజిషన్ ఏంటనేది చూసుకోవాలి. ఏం కాంపోజిషన్ వాళ్ళు వాడుతున్నారు, వితౌట్ ఎనీ నేమ్ వాడారు అంటే నార్మల్గా ట్రిపుల్ కాంబినేషన్స్లో ఎక్కువ వాడతారు. అంటే స్టిరాయిడ్ కానీ ట్రిటినాయిన్ కానీ హైడ్రోక్వినోన్ కానీ వాడతారు. హైడ్రోక్వినోన్ ఈజ్ లైక్ ఏ బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచ్ పెట్టుకుంటారు కదా మీరు, బ్లీచ్ పెట్టుకుంటే దట్ ఈస్ ఓన్లీ అ మాస్కింగ్, యు ఆర్ మాస్కింగ్ యువర్ పిగ్మెంట్ ఆర్ మాస్కింగ్ యువర్ కలర్, అంతే కదా. బ్లీచింగ్ ఏజెంట్ ఇది, బ్లీచింగ్ ఏజెంట్ క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది బ్లీచింగ్ ఏజెంట్. హైడ్రాక్సీ క్లోరోక్విన్, నార్మల్గా క్లోరోక్విన్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ మలేరియా వెన్ యూ టేక్ ఇన్ సైట్. సో hydroxychloroquine is used as a malarial medicine or it can be used for connective tissue disorders అని కొన్ని డిజార్డర్స్కి యూస్ చేస్తాం. అదే టాపికల్గా పెడితే ఇట్ కెన్ గివ్ యాజ్ ఏ బ్లీచింగ్ ఎఫెక్ట్. సో దాన్ని కరెక్ట్గా వాడుకోకపోతే మళ్ళీ దట్ కెన్ ఆల్సో బీ సైడ్ ఎఫెక్ట్. అది నేను యాక్చువల్ అదే అడుగుతాను, హైడ్రోక్వినన్, ట్రిటినిన్ అండ్ రెటినాల్స్ కూడా చాలామంది యూస్ చేస్తారు. ఇదే కాంబినేషన్లో రెటినాల్స్ చాలా టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో ట్రిపుల్ కాంబినేషన్ అంటేనే రెటినాల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ దెన్ స్టిరాయిడ్. ఆ మూడు కాంబినేషనే ట్రిపుల్ కాంబినేషన్ అంటాం. ఆ ట్రిపుల్ కాంబినేషన్ క్లినీషియన్స్ కూడా వాడతారు, బట్ దానికి ఎంత వాడాలో అంతే వాడాలి. వాడిన తర్వాత మెయింటెనెన్స్గా వితౌట్ ఎనీ స్టిరాయిడ్ వాడుకోవాలి. సో అలా వాడకుండా ఒకసారి అది పెట్టుకుంటే చాలా బాగా చాలా వైట్ అవుతారు, చాలా బాగుంటుంది. బట్ పీపుల్ గో ఆన్ యూజింగ్ దట్. దానికి ఎంత హ్యాబిట్ ఎడిక్ట్ అయిపోతారంటే వితౌట్ దట్ వాళ్ళు తీసేసారు అంటే ఇట్ బికమ్స్ లైక్ ఏ హారిబుల్ అనమాట. ఉన్న పిగ్మెంట్ కానీ ఇంకా ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. సో గోయింగ్ ఆన్ యూజింగ్ దట్ కెన్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇప్పుడు అండర్ ఐ దగ్గర యూస్ చేశారనుకో, దే మే కాజ్ క్యాట్రాక్ట్స్, దే మే కాజ్ గ్లకోమా, అదర్ ఐ కండిషన్స్. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ త్రూ ద లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం. సో బెటర్ నాట్ టు యూజ్. బెటర్ నాట్ టు యూజ్ అంటే అందరూ ఒప్పుకోరు కదా అలాగా. సో బెటర్ సేఫ్ టు యూస్. హౌ మచ్ సేఫ్ యూ కెన్ యూజ్ ద ప్రోడక్ట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హైడ్రోక్వినాన్ కంటే రెటినాల్ కొంతమంది మిక్స్చర్ ఆఫ్ కాంపోనెంట్స్లా యూస్ చేస్తారు. రెటినాల్ని తెచ్చి నయాసిన్మేట్తో కానీ లేకపోతే కొన్ని
రిఫ్లెక్ట్ అవ్వకుండా అంటే సైడ్ Hyaluronic acid ఎఫెక్ట్ గాని. కలిపి రాయడం అనేది చాలా మంది చేస్తారు, బట్ ఓన్లీ అట్ నైట్ టైమ్స్ రాయాలి ఈ మాత్రం మిక్స్చర్ ఎందుకోసం అంటారు కొన్ని ఈ రెటినాల్ అన్నీవని ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది వాటికి. అంటే లైట్ ఉన్నప్పుడు కానీ సన్లైట్ ఉన్నప్పుడు కానీ రెటినాల్ వాడితే మంచిది కాదు. సో అందుకోసం మనం నైట్ టైం చెప్తాం. కొన్ని ప్రొడక్ట్స్ దే షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ ద నైట్ టైం. రెటినాల్ అనేది ఏం కాదు, విటమిన్ ఏ ప్రిపరేషన్. విటమిన్ ఏలో దేర్ ఆర్ 3 కాంపనెంట్స్, అంటే రెటినాల్డిహైడ్ అని దాంట్లో టైప్స్ ఉంటాయన్నమాట. అది విటమిన్ ఏ ప్రిపరేషన్ రెటినాల్ అంటే. రెటినాల్ నార్మల్గా ఇట్ ఈస్ సేఫ్ ఇన్ సెర్టెన్ పీరియడ్, అంటే చిన్నపిల్లల్లో సేఫ్ కాదు, లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళలో సేఫ్ కాదు, అదర్వైజ్ అదర్ పీపుల్లో ఓకే. బట్ ఇట్ కెన్ కాజ్ సివియర్ డ్రైనెస్ సమ్ టైమ్స్. అందువలన దాన్ని వాళ్ళు వేరే వాటితో మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. సో హైల్యూరానిక్ యాసిడ్ ఈజ్ హైడ్రేటింగ్ ఏజెంట్ కాబట్టి. సో ఇప్పుడు డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ మోస్ట్లీ. సో ఈ 3 స్కిన్స్కి మీరు ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా కొంచెం? సో నార్మల్గా ఆయిలీ స్కిన్ అనేది అసలు ఆయిల్ అనేది ఎలా వస్తుంది అంటే దేర్ ఆర్ సబేషియస్ గ్లాండ్స్ అంటాం. మనకి ఎలా స్వెట్ ఎలా వస్తుందో అలాగే స్వెట్ గ్లాండ్ పక్కనే హెయిర్ ఫాలికల్ ఎక్కడైతే వస్తుందో అక్కడే ఒక సబేషియస్ గ్లాండ్స్ అని కూడా ఉంటాయి. సబేషియస్ గ్లాండ్స్ ఆర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్. సో సబేషియస్ గ్లాండ్స్ అసలు ఎందుకు ఉంటాయి అంటే ఆయిలీ స్కిన్ని కంప్లీట్గా మనము డ్రై స్కిన్ లాగా అస్సలు నాకు ఆయిల్ రాకూడదు అనుకోవడం కూడా తప్పే. యాక్చువల్గా ఆయిల్ అనేది వచ్చినప్పుడే స్కిన్ అనేది సపుల్నెస్ మెయింటైన్ అవుతుంది. సో ఎక్సెస్ ఆయిల్ వచ్చినప్పుడు నార్మల్గా టీనేజ్ పీపుల్లో కొంచెం ఎక్సెస్ ఆయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళకి ఆండ్రోజన్ హైపర్ యాక్టివిటీ ఉంటుంది. సో ఆ ఏజ్లో టీనేజ్లో. సో నార్మల్గా కన్నా మరీ ఎక్సెస్ ఆయిల్ వచ్చినప్పుడు మనకి యాక్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెబ్రిస్ అంతా అక్కడంతా ఉండిపోయి బయటికి అంతా రాలేకపోతే అప్పుడు మనకి క్లాగ్ అయిపోతే అలా వస్తుంది. సో ఎక్సెస్ ఆయిల్ ఉన్నప్పుడు మనం నార్మల్గా ఏం చెప్తామంటే ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోమని చెప్తాం. అలా అని కంప్లీట్గా ఆయిల్ని తీసేయకూడదు, బట్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం, దానికి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా ఫేస్ వాషెస్ వాడుకోవడం. ఫేస్ వాష్ కూడా ఎక్కువసార్లు యూస్ చేయకుండా ప్రతిసారి ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే వాష్ చేసుకోవడం అలా చెప్తాం. ఫ్రీక్వెంట్ వాషింగ్గా చేస్తే కనుక ఆయిల్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్కిన్ వచ్చినప్పుడు దాన్ని ఈజీగా మనం తీసేస్తే మంచిదని చెప్తాం. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఏం చెప్తామంటే ఎక్కువ మరి వాష్ చేయకూడదు కదా, వాళ్ళు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాష్ చేయకూడదు. ఫ్రీక్వెంట్గా వాష్ చేసినప్పుడు కూడా సోపీ సబ్స్టెన్స్ ఎక్కువ వాడకూడదు. నో సోప్ అని చెప్పేసి కొన్ని సబ్స్టెన్సెస్ దొరుకుతాయి. అంటే ఆల్కలైనిటీ అనేది ఎక్కువగా సోప్లో ఆల్కలైనిటీ ఉంటేనే సోప్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇప్పుడు సిండెడ్ బార్స్ అని కొత్తగా దొరుకుతాయి. సిండెడ్ బార్స్ దే కంటైన్ లో ఆల్కలైన్, pH విల్ బి లెస్ అనమాట దాంట్లో. సో అలాంటి pH బ్యాలెన్స్ సోప్స్ వాడుకుంటే కనుక డ్రై స్కిన్ వాళ్ళకి బెటరు. నేను యాజ్ ఏ డెర్మటాలజిస్ట్ ఐ కాన్ స్పీక్ అవుట్ ద ట్రేడ్ నేమ్స్ చెప్పలేను నేను, బట్ ఐ కెన్ టెల్ లైక్ సిండెడ్ బార్స్ అని చెప్తాం. సో అన్నీ అనుకున్న ప్రోడక్ట్స్లో కూడా వాళ్ళు రాస్తారు అక్కడ pH ఎంత ఉంటుంది అని, pH హౌ దే ఆర్ మెయింటైనింగ్, వాట్ ఆర్ ఆల్కలైన్ సోప్స్, వాట్ ఆర్ సిండెడ్ బార్స్, వాట్ ఆర్ లో pH బార్స్, వాట్ ఆర్ బేబీ బార్స్, అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో అలా ఇప్పుడు బేబీ బార్స్ అన్నారు కదా, చాలా మంది బేబీ సోప్స్ కూడా యూస్ చేస్తారు. సో అది ఈజ్ ఇట్ గుడ్ టు యూస్? అంటే అడల్ట్ పీపుల్ అంటే అడల్ట్ పీపుల్కి ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ డ్రై స్కిన్ ఆర్ వెరీ ఆయిలీ స్కిన్ అలా డిఫరెంట్ టైప్స్ ఎక్స్ట్రీమ్స్ ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళు నార్మల్గా చాలా డ్రైగా ఉంది, వాళ్ళకి చాలా సెన్సిటివ్, అంటే ఒక్క చిన్న మస్కిటో కుట్టిన చాలా ఎలర్జీ వచ్చేయడం, లేకపోతే కొంచెం ఎండలోకి వెళ్తున్న ఎలర్జీ వచ్చడం, అలా అయినప్పుడు దే ఇమాజిన్ దెమ్సెల్స్ లైక్ ఏ బేబీ స్కిన్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ దట్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కామన్ పీపుల్ మోస్ట్లీ కామన్గా వచ్చే ఏంటంటే యాక్నే అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు నవ్వేడేస్ అది కామన్ అయిపోతుంది. సో దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయి డాక్టర్? లైక్ ట్రీట్మెంట్ వైజ్ కానీ అండ్ హోమ్ పర్పస్ కానీ ఎందుకు వస్తుంది, ఎందుకు ఫేస్ చేస్తున్నారు? సో ఇప్పుడు యాక్నే అనేది నార్మల్గా టీనేజ్ యాక్నే అని అనుకుంటారు, బట్ యాక్నే కెన్ అక్కర్ ఎట్ ఎనీ ఏజ్. నార్మల్గా అయితే చిన్నపిల్లల్లో కూడా యాక్నే వస్తాయి, పుట్టిన వాళ్ళల్లో కూడా నియోనేటల్ యాక్నే అంటూ పుట్టిన వాళ్ళలో కూడా వస్తుంది. హార్మోనల్ యాక్నే అంటే ఏంటంటే ఒకసారి డెలివరీ అయిపోయి బేబీ బయటకు వచ్చిన తర్వాత మదర్ ఈస్ట్రోజన్స్ కనుక కొంచెం ఎక్కువ బేబీలోకి వెళ్తే కూడా వస్తాయి. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. టీనేజ్ యాక్నే ఎక్కువగా మనం చూసేది. నార్మల్గా టీనేజ్ యాక్నే అనేది నార్మల్, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సిల్. వాళ్ళకు కూడా అందరికీ రావు, కొంతమందికి వాళ్ళకి హెరిడిటరీ టెండెన్సీ, అంటే వాళ్ళ మదర్కి ఫాదర్కి వాళ్ళ టీనేజ్లో ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ యాక్నీ కూడా మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 నార్మల్గా అలా ఉంటాయి.
బట్ ఇవి సివియర్గా ఉండి దానికి పిగ్మెంట్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ అంటే యాక్ని తగ్గిన తర్వాత స్కార్స్ పడడం ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ వాడుకుంటే బెటర్. అదర్వైజ్ ఓన్లీ సింపుల్ మెజర్స్లో, ఇంట్లో మెజర్స్ అంటే ఏం లేదు. ఇంట్లో మెజర్స్ అంటే ఏంటంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూసుకోవడం, మన డైట్లో జాగ్రత్తగా ఉండడం, ఇన్ఫ్లమేటరీ ఫుడ్లో ఏం లేకుండా చూసుకోవడం, సో ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు యాక్నీకి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటాయి డాక్టర్? యాక్నీ కూడా ఉంటాయి. యాక్నీ స్టేజ్ని బట్టి ఉంటాయి. యాక్నీ ఏ స్టేజ్ ఆఫ్ యాక్నీ ఉంది, ఏ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి యాక్నీ వచ్చాయి, సో హౌ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి ఏమైనా పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చే యాక్నీ వేరు, ఆండ్రోజెనిక్ యాక్నీ, సింపుల్ యాక్నీయా, ఓన్లీ మనకి ఆయిలీ సెక్రేషన్ ఎక్కువ ఉండడం వలన వచ్చాయా, లేకపోతే ఎక్కువ డాండ్రఫ్ అంటాం కదా. డాండ్రఫ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, బట్ స్టిల్ డాండ్రఫ్ డాండ్రఫ్ ఏదైనా ఉన్నప్పుడు ఆ డాండ్రఫ్ పడి యాక్నీ వస్తున్నాయా, లేకపోతే వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్ ఎక్స్పోజ్డ్ ఏమైనా ఉన్నాయా, కెమికల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కెమికల్ యాక్నీ అంటాం, అలా ఏమైనా ఉంటుందా, వాళ్ళకి స్ట్రెస్ తోటి వస్తున్నాయా. ఇప్పుడు స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. చాలామందికి స్లీప్ లేకపోతే వాళ్ళు టైర్డ్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు వస్తున్నాయా. సో వాళ్ళకి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, దాంట్లో ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే పీరియడ్స్ టైంలో వాళ్ళకి డిస్మెనోరియా అంటే వాళ్ళకి ఏదైనా పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువ రావడం, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వచ్చడం వలన వస్తున్నాయా. దిర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. బట్ సింపుల్గా నార్మల్గా యాక్నీ వచ్చాయి అనుకుంటే దిర్ మెజర్స్ కెన్ బి టేకెన్ ఇన్ ద హౌస్ ఆల్సో, బట్ వీ కెన్ టెల్ దట్ వాట్ డైట్ టు బి టేకెన్, ఈ డైట్ వలన ఏమైనా వస్తున్నాయా, లేకపోతే నార్మల్గానే వచ్చిన యాక్నీకి ఎలా హౌ టు టేక్ ద మెజర్స్ అనేవి చెప్పచ్చు. ఓకే, అంటే యాక్నీకి ఇన్ని ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్స్ అయ్యి వస్తుంది. ఒక్కొక్కసారి సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, ఒక్కొక్కసారి ఫాలిక్యులైటిస్లో కూడా వస్తుంది. ఓకే, సో దీనికైతే బేసికలీ మనకి ఇన్ కేస్ ఆ కండిషన్ ఏంటో తెలిస్తే మనం క్యూర్ చేసుకోవచ్చు, ఓన్లీ హోమ్ మెజర్స్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ స్టేజ్ 3 స్టేజ్ 4 యాక్నీ మాత్రం, సివియర్ యాక్నీకి మాత్రం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. యాక్నీలోనే చాలా టైప్స్ ఉంటాయి. ఉత్తి హార్మోన్ లేక కొంతమందికి ఏంటంటే జస్ట్ దే ఆర్ గోయింగ్ ఆన్ ప్రికింగ్ ద యాక్నీ, అదొక చిన్న ప్రాబ్లం కాదు, వాళ్ళకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా. యాక్నీ ఎక్స్కోరియేషియా అంటారు. అంటే వాళ్ళు ఎలాగా కొంతమంది ఏంటంటే ఒక్కొక్క హెయిర్ని వాళ్ళు జస్ట్ దే ఆర్ గోయింగ్ ఆన్ ప్లకింగ్ ద హెయిర్, అలాగే దే ఆర్ గోయింగ్ ఆన్ ఇరిటేటింగ్ దట్ యాక్నీ, దట్ కెన్ రిజల్ట్ ఇన్ అనదర్ ఫామ్. అలాంటి వాళ్ళకి సైకలాజికల్గా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దర్ ఆర్ డిఫరెంట్ అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ అన్నారు కదా, అంటే మనకు తెలిసి అంటే మీరు చాలా వరకు వచ్చిన పేషెంట్స్కి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ఫోలియేటర్స్ సజెస్ట్ చేస్తారంటే పీలింగ్ కానీ? సో నార్మల్గా ఇప్పుడు పీలింగ్ అనే వర్డ్ని తీసి ఎక్స్ఫోలియేషన్ అనే ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే పీల్ అనే వర్డ్ ఏంటంటే దట్ ఈస్ లైక్ కొలోక్వియల్ టర్మ్లా అయిపోయి, పీల్ అంటే ఏదైనా స్కిన్ అంతా పీల్ అయిపోయి స్కిన్ జస్ట్ వీల్ రబ్ ఇట్ ఆఫ్ ఆర్ త్రో ఇట్ ఆఫ్ అన్నట్టుగా భయపడుతున్నారు చాలామంది. ఎక్స్ఫోలియేషన్ అంటే వాట్ ఆర్ ద లేయర్స్ అండ్ అప్ సైడ్లో తీయడం అనేది ఎక్స్ఫోలియేషన్ అంటాం. సో దాంట్లో నార్మల్గా అందరూ వాడే కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ లైక్ గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లేకపోతే కోజిక్ కానీ, ఫైటిక్ యాసిడ్ కానీ, మ్యాండలిక్ యాసిడ్ కానీ, ఇలాంటివన్నీ వాడచ్చు డిపెండింగ్ ఆన్ ద కండిషన్. సో మ్యాండలిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్ఫోలియేషన్ ఫర్ యాక్నీ. సో వాడుకోవచ్చు. అది కాకుండా రెటినాల్ పీల్స్ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ వాడినప్పుడు ఏంటంటే హౌ టు టేక్ కేర్ అబౌట్ పోస్ట్ పీల్ ప్రికాషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, లేకపోతే ఎక్కువ లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వాలి, అలాంటప్పుడు ఎప్పుడు చెయ్యాలి అది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇఫ్ యూ హ్యావ్ ద టైం, లైక్ మీరు ఒక 2 weeks టైం ఉంది, అలాంటప్పుడే మనం నార్మల్గానే ఈ ఎక్స్ఫోలియేషన్స్ అనేవి చేయాలి. రేపొద్దు నేను ఫంక్షన్కి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఇవాళ చేయకూడదు అలాంటివన్నీ. సో దట్ ఈస్ ఎ టైం పీరియడ్, టైం వెన్ టు డూ దట్ అనేది మనం చూస్ చేసుకొని చేయించుకోవాలి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఏ ఫంక్షన్ అయినా ఏదైనా గో అన్నప్పుడు కొంచెం మేకప్ అనేది చాలా బెనిఫిషియల్, కొంచెం మినిమల్లోని కొంచెం వేసుకుంటాం. సో మేకప్ వల్ల కూడా యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటాయి. అందుకోసం మనం ఏం చెప్తామంటే అలా కొంతమందికి పడని వాళ్ళకి, మేకప్ పడిన వాళ్ళకి ప్రాబ్లం ఏముండదు, వాళ్ళకి ఏమైనా ఎలర్జీ లేని వాళ్ళకి దే కెన్ యూజ్ ద మేకప్ అండ్ ఆల్ దట్. బట్ ఎప్పుడైనా మేకప్ అంటే ఏంటి, మనం వీఆర్ జస్ట్ హైడింగ్ ద వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్, అంతే కదా. లోపల ఏముందో దాన్ని కనిపించకుండా మనం దాన్ని మూసేస్తున్నాం. సో మూసేస్తున్నాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, పెట్టినప్పుడు వాటికున్న కెమికల్స్ తోటి ఎప్పుడైతే మనకు అవసరం అయిపోతుందో వెంటనే యూ షుడ్ వాష్ ఇట్ ప్రాపర్లీ, వెంటనే వాష్ చేసేసుకోవాలి. చాలామంది చేసే పని ఏంటంటే వాళ్ళు లేట్ నైట్ వెళ్తారు దేనికో దానికి ఫంక్షన్కి, అలాగే వచ్చి దే జస్ట్ కమ్ అండ్ దే జస్ట్ స్లీప్.
సో అలా అయినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆన్ దట్ నోట్ మనం డబుల్ క్లెన్జింగ్ అలాంటివి చేసుకుంటే దానికి కూడా కొన్ని మేకప్ తీసేయడానికి కూడా కొన్ని ఎలా మెజర్స్ ఉంటాయో అలాంటి మేకప్ వెంటనే తీసేసి వాళ్ళు జాగ్రత్త పడితే వెంటనే వాళ్ళకి ఏదైనా సెన్సిటివ్ స్కిన్ ఉంటే అప్లికేటర్స్ ఉంటాయి కొన్ని, అవి అప్లై చేసుకుని పడుకున్నారంటే మే నాట్ కాజ్ ఎనీ మచ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనకి సన్ స్క్రీన్స్ ఉంటాయి. డెఫినెట్లీ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే వింటర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా. సో దీంట్లో జింక్ ఆక్సైడ్, టిటానియం డైఆక్సైడ్ ఇలాంటివి యూస్ చేస్తారు కదా డాక్టర్, మరి అవి సేఫ్ అయినా లేకపోతే అవి ఉంటేనే మనం తీసుకోవాలా, లేకపోతే అలా ఏమైనా ఉన్నాయా? సో అలాని కదా దీంట్లో ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్. అవును. సో నార్మల్గా ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఎప్పుడు వాడతాం ఎక్కువగా చిన్నపిల్లల్లో కానీ, ఎందుకంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ స్కిన్. సో లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్లో కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ బీన్ ఇన్ ద సన్లైట్ ఫర్ లాంగర్ టైం, చాలాసేపు ఎక్కువసేపు సన్లైట్లో ఉన్న వాళ్ళకి కానీ అలాంటివి వాడుతూ ఉంటాం. బట్ సన్ స్క్రీన్స్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద హాట్నెస్ వాట్ వీ యూస్, ఇట్ ఈస్ ఫర్ ద లైట్. ఇప్పుడు ఈ లైట్ పడుతోంది, ఇప్పుడు మనం ఏదైనా లైట్స్ ఫోకసింగ్ లైట్స్ పెడుతున్నాం, దట్ ఈస్ ఆల్సో ఏ లైట్. సన్లైట్ ఈజ్ ఏ లైట్. Sunscreen is only for the light what we are using, that UVA light, UVB light, UVC light. UVC is more toxic. సో మనకి అలా అన్నమాట, అలా వాడతాం. అందుకే ఇప్పుడంతా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనేది వాడడం. సో సన్ స్క్రీన్స్ కూడా అసలు వాడాలా వద్దా అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నార్మల్గా పీపుల్ హూ గో ఇన్ ద మిడ్ లైట్ లైక్ 11 to 3 మధ్యలో కానీ 11 to 4 మధ్యలో కానీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, అప్పుడు సన్ రేస్ విల్ బి వెరీ డైరెక్ట్ సన్ రేస్ పడతాయి కాబట్టి లైట్లో ఎక్కువగా మనకి యూవీఏ యూవీబీ ఫోకసింగ్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కువగా సన్ స్క్రీన్స్ వాడమని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే వాటరీ దాంట్లోకి వెళ్ళినప్పుడు కూడా రిఫ్లెక్షన్ మూలాన సన్లైట్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో లైట్ మీద పడినప్పుడు రిఫ్లెక్షన్ విల్ బి మోర్. సో అలాంటప్పుడు కూడా మనం వాటర్ గేమ్స్ వాడుతున్నా, స్విమ్మింగ్ చేస్తున్నా, అలాంటప్పుడు కూడా వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అనేది వాడమంటాం. అంటే ఇప్పుడు సీ షోర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు అలా వెళ్తున్నప్పుడు నిజంగానే ట్యాన్ పిగ్మెంట్ అయ్యే ఛాన్స్ అది నార్మల్ వాళ్ళకు కూడా ఉంటుంది. నార్మల్గా ఉత్తి సన్లైట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకన్నా ఇఫ్ ద సీ షోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాటర్ గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎక్కువగా సన్ ట్యానింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సన్ ట్యానింగ్ ఈజ్ డిఫరెంట్, సన్ బర్న్ ఈజ్ డిఫరెంట్. సో ఎక్కువగా మనకి ఇండియన్ స్కిన్ కండిషన్స్లో మనకి ఫిట్స్పాట్రిక్ స్కిన్ టైప్స్ అంటారు. అవి నార్మల్గా 1 to 4 ఉంటాయి, బట్ ఇప్పుడు 5, 6 కూడా చెప్తున్నాం. సో ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో ఎక్కువగా బర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వెరీ ఫెయిర్ స్కిన్, దే డోంట్ హ్యావ్ మచ్ పిగ్మెంట్. సో కొద్దిగా పిగ్మెంట్ వచ్చే కొద్ది దట్ ఈస్ సేఫ్ ఫర్ ద స్కిన్ అనమాట. యాక్చువల్గా పిగ్మెంట్ ఉంటేనే సేఫ్. సో వాళ్ళకి ఏంటంటే ట్యానింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అని అంటారు. నిజంగానే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ వేసుకుంటే ఉన్నాము అంటే ఎలా ఉన్నాము అని, ఆర్ యూ కుకింగ్, ఆర్ యూ యూజింగ్ యువర్ ల్యాప్టాప్, ఆర్ యూ యూజింగ్ డిజిటల్ థింగ్స్, ఆర్ యూ ఇన్ ద లైట్స్ వేసుకుని కూర్చుంటున్నారా, ఆర్ యూ ఎక్స్పోజింగ్ టు ద, మీరు కిటికీల్లోంచి విండోస్ నుంచి లైట్ వస్తుందా, అలా మనం ఎక్కడున్నాం, ఎలాంటి పని చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, లైట్ ఏరియాలో ఎక్కడున్నా కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఇందాక మనం స్కిన్ ఎలర్జీస్ అని అనుకున్నాం కదా డాక్టర్, దీనికి ప్రికాషన్స్ అంటే ఏమైనా ఉన్నాయా? స్కిన్ ఎలర్జీస్ అంటే నార్మల్గా ఎలర్జీస్ చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఎలర్జీ ఫుడ్తో సంబంధం బట్టే ఎలర్జీ వస్తుందా, లేకపోతే ఇన్హెలెంట్స్ ఎలర్జీ. అంటే ఇప్పుడు కొంతమందికి పోలెన్ ఎలర్జీ వినే ఉంటారు. పోలెన్ అనేది నార్మల్గా ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ పోలెన్ ఎలర్జీ ఎక్కువ చెప్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్ట్రీమ్ వెదర్స్లో పోలెన్ అనేది అది బయటికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ కెన్ కాజ్ ఎలర్జీస్, దట్ ఈస్ పోలెన్ ఎలర్జీ. దానికి మనకి నార్మల్గా ఇప్పుడు ఇండియన్ కాంటినెంట్లో అయితే ఎక్కువగా డస్ట్ ఎలర్జీస్ ఎక్కువ చెప్తాం. అది కాకుండా కొన్ని ఫ్లవర్స్లో వచ్చే పోలెను, లేకపోతే కొన్ని డెర్మటోఫైగాయిడ్స్ అంటాం, కొన్ని ఫంగస్ కూడా పైన ఎగురుతూ ఉంటాయి. సో వాటి వల్ల ఎలర్జీస్ రావచ్చు. సో దాని వలన ఆస్తమా కూడా రావచ్చు. పైన ఎలర్జీస్ ఎలా వస్తే అలా రావచ్చు. కొన్ని మెడిసిన్స్, కొన్ని డ్రగ్స్ కూడా ఎలర్జీస్ కాజ్ చేయొచ్చు. అలా ఇప్పుడు ఇవన్నీ జీన్స్ జెనెటిక్ ఉంటాయా? జెనెటిక్ ఉంటాయంటే జెనెటిక్ కూడా ఉంటాయి. కొంతమందికి ఎలర్జీ ఉంది, ఇప్పుడు నట్స్ ఎలర్జీ అంటారు. నట్స్ ఎలర్జీ మేబీ ఏ జెనెటిక్ ఆల్సో. జెనెటిక్, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ జెనెటిక్ అంటారని, హెరిడిటరీ అంటారు. సో మనకి నట్స్ ఎలర్జీ ఉంటే మనకి మన ఆఫ్ స్ప్రింగ్స్, మన పిల్లలకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆస్తమా ఉందంటే వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది కదా,
సో అది ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్క లేడీకి అది ఉంటుందంటారా హెయిర్ లాస్, లేకపోతే డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్ ఆర్ డెఫిషియన్సీ? సో నార్మల్గా ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ అనేది కొంచెం ఎలా అయినా ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ అంటాం నార్మల్గా. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఓన్లీ ఆ ఫిమేల్కే కాకుండా ఆఫ్ స్ప్రింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ దో దే టేక్ ఐరన్ సప్లిమెంట్స్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్, కొన్ని హార్మోనల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉండకుండా ప్రొజెస్ట్రాన్ మెయింటెనెన్స్ ఈజ్ ఎ ప్రెగ్నెన్సీ. సో ప్రొజెస్ట్రాన్ ఈజ్ ఈక్వివలెంట్ టు ఏ మేల్ హార్మోన్. సో దట్ ఈజ్ నార్మల్లీ దట్ కెన్ కాజ్ ఏ హెయిర్ లాస్. సో డాండ్రఫ్ కండిషన్ అనేది మనం రెగ్యులర్గా చూస్తాం కదా కామన్గా. సో షాంపూ డైలీ యూస్ చేసుకుంటే మంచిదే అంటారా, లేకపోతే? సో నార్మల్గా షాంపూ అనేది డైలీ నార్మల్గా చెప్పం. ఇప్పుడు స్కిన్ మీద కూడా అందుకే సోప్ కూడా, సోపీ సబ్స్టెన్సెస్ కూడా ఎక్కువ వాడినప్పుడు కూడా డ్రై వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డ్రై బాగా అయిపోయింది అనుకోండి, ఎక్స్ఫోలియేషన్ అవుతుంది. ఎక్స్ఫోలియేషన్ అయిపోతే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డాండ్రఫ్. డాండ్రఫ్ పెర్సే ఈజ్ నాట్ ఎ డిసీజ్ అన్లెస్ అదర్వైజ్ ఇట్ కాజెస్ సిమ్టమ్. సో అలా ఏంటంటే డైలీ మేము రికమెండ్ చేయం. ఇఫ్ ఇట్ ఈస్ టు బి యూస్డ్ దట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్. సో ఫైనల్గా డాక్టర్, నాకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ బాగానే క్లియర్ అయిపోయాయి. సో మీరు ఒకసారి సజెషన్ మా ఆడియన్స్ కూడా ఇవ్వండి. లైక్ అంటే ఇప్పుడు స్కిన్ బట్టి వాళ్ళ ఉన్న డిసీజెస్ కానీ, లేకపోతే వాళ్ళకున్న కండిషన్ బట్టి మీరు ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో అంటే ఓవరాల్గా మన స్కిన్ వైజ్ కానీ, హెయిర్ వైజ్ కానీ జనరల్గా ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో చాలామంది ఈజీ ప్రాసెస్లు ఉంటే చాలు, అది తెలుసుకొని చేసేద్దాం అనుకుంటారు. లేదంటే ఒక క్లినిక్ వెళ్ళి లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్కి చాలా మనీ స్పెండ్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి ఒక సజెషన్ మా ఆడియన్స్కి ఇస్తారా? అంటే హెల్త్ గురించి, హెల్త్ లైక్ స్కిన్, జనరల్ హెల్త్. జనరల్ హెల్త్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈస్ నాట్ ఏ ఓన్లీ ఫిజికల్ హెల్త్. దెర్ ఆర్ 5 డెఫినేషన్స్ ఆఫ్ హెల్త్: ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఇమోషనల్, సోషల్. దెర్ ఆర్ 5 ఫ్యాక్టర్స్ ఇన్ ద హెల్త్. సో అన్ని విధాలుగా వాళ్ళు స్టేబుల్గా ఉంటే ఆ హెల్త్ లోపల ఎలా మెయింటైన్ అవుతుందో స్కిన్, హెయిర్ హెల్త్ కూడా సేమ్ అలాగే మెయింటైన్ అవుతుంది. సో థ్యాంక్స్ అలాట్ డాక్టర్. ఎందుకంటే నేను అడిగే ప్రతి క్వశ్చన్ని చాలా పేషెన్స్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక పాయింట్ని స్టెప్ టు స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్కి అయితే. సో నాకు తెలిసి ఈ వీడియో వెరీ హెల్ప్ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఈవెన్ నేను యూత్ కాబట్టి మేము మోస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ సెర్చ్ చేసి నవ్వేడే స్కిన్ ఈజ్ వెరీ ప్రామినెంట్ రోల్ అని ప్లే చేస్తుంది. సో దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.